నీ పేరేమే చెప్పా. ఈరోజు మనం సరికొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. సత్యనారాయణ జిల్లా మణిశీల గ్రామ దేవత శ్రీ ఓలి కనుమారమ్మ దేవస్థానాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది మణిశీల నుంచి ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. కనుమారమ్మ దేవాలయం ఆర్చ్ లోనికి 3 కిలోమీటర్. టోటల్ మణిశీల నుంచి మనకి 6 కిలోమీటర్ అవుతుంది. 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పావగడ రోడ్ లో మణిశీల టు పావగడ వెళ్లే మార్గంలో మనకు ఆమ్దాల్గొంద అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామం దాటగానే ఓ 1.5 కిలోమీటర్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఆకు కనిపిస్తుంది. లోపు మనం 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. చాలా మహిమ గల అమ్మవారు. ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆదివారం కూడా విశేష పూజలు ఉంటాయి. ఆ విశేషాలన్నీ మనం వెళ్తూ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి. కొత్త ఎవరన్నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా బావ కుచుకు మార్తి వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్. కుచుకు బావ జతలో వెళ్ళి మనం శ్రీ కనుమార అమ్మవారిని దర్శించుకుందాం రండి. మనం మెయిన్ రోడ్ నుంచి దేవస్థానం చేరుకోవడానికి కొండల మధ్యన మంచి తార్ రోడ్ ఏర్పాటు చేశారు. 3 కిలోమీటర్లు అవుతుందండి. మనం ఓన్ వెహికల్ ద్వారా ఈ కనుమారమ్మ సన్నిధానాన్ని మనం చేరుకోవచ్చు. కారు కానీ బైక్ కానీ మీ ఓన్ వెహికల్స్ ద్వారా మనం శ్రీ కనుమారమ్మ గుడిని సందర్శించవచ్చు. నమస్కారము. నేను మీ మార్తి నగర్ మడక్సర మనం కోసం వచ్చినాము. ఈరోజు చూడండి, ఇక్కడ మన అమ్మవారు మడక్సరకు ప్రత్యేకమైన దేవత, గ్రామ దేవత అంటారు. కనంలో వెలిసింది కాబట్టి కనుమారమ్మ పేరు దేవికి. లోపల ప్రవేశం మనం పూర్తి చూస్తాం రండి.
తీరా డాన్స్ ఆడ ఏం పేరు నీది కెర్తీయప్పా తీరా కట్టి రే ఓయ్ అరవద్దు నీ పేరేమే చెప్పా చూడండి వాతావరణం అయితే ఇట్లుంటుంది గుడి చుట్టూ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి దేవత బలిచ్చి వంటలు చేసుకోవడానికి తాగునీళ్ళని ఏర్పాటు చేశారు. ఇక్కడే మనము వంటలు కూడా చేసుకొని పలహారాన్ని అంటే ప్రసాదాన్ని తిని కూడా వెళ్ళవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కనమ్మల మధ్యన శ్రీ కనమ్మారమ్మ అమ్మవారు వెలిచారు. ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శిస్తే సకల కష్టాలు తీరిపోయి ఐశ్వర్య ఆరోగ్యం సిద్ధిస్తుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ సానుభూతి. అంతేకాకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గ్రామదేవత మడిసిర గ్రామదేవత శ్రీ కనమ్మారమ్మ వారిని మడిసిర పిలుచుకొచ్చి అక్కడ వారం రోజుల పాటు ఊరు జాతర చేస్తారు. చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవస్థానంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మరియు దసరా, ఉగాది టైంలో, కనుమ పండుగ టైంలో సపరేట్గా ప్రత్యేక పూజలు ఉంటాయి. ఎవరీ ట్యూస్డే, ఆన్ ఫ్రైడే, సండే ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. రండి లోపలికి వెళ్ళి మరి శ్రీ అమ్మవారిని మనం దర్శించుకొని వద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తున్నాండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యాన్ ఫ్రెండ్తో షేర్ చేయండి. యువర్ ఆర్సీ మౌలి ఆరన్.